Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్. రుణాల పరిమితి భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్త్రీనిధి కింద అదనంగా 2 లక్షల రూపాయల రుణం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఎస్సీ ఎస్టీలకు 1 లక్ష వడ్డీ లేకుండా రుణం ఇచ్చేందుకు తీసుకున్న రుణాన్ని సక్రమంగా చెల్లిస్తున్న వారికి ఈ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నెలపాటు సెర్ప్ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రతి గ్రామ సంఘం నుంచి 17 మంది చొప్పున ఎంపిక చేస్తారు. దీనిలో సెర్పు పరిధిలో 8,43,000 సంఘాల్లో 85,75,000 మంది సభ్యులు ఉన్నారు. వీరందరినీ కూడా గ్రామాలకు వెళ్ళి వీళ్ళతో మాట్లాడిన తర్వాత అధికారులు ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి గ్రామం నుంచి కూడా కొంతమందిని సెలెక్ట్ చేస్తారు. ప్రతి గ్రామం నుంచి సెలెక్ట్ చేసి ఆ 15 మందిని ఎంపిక చేస్తారు. ఆ 15 మందిని ఎంపిక చేయడానికి కూడా ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టింది గవర్నమెంట్. ఎవరైతే అంటే రుణాలు సరిగ్గా కూడా చెల్లిస్తూ ఉన్నారో వడ్డీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఈ రుణాలు ఇచ్చేందుకు కూడా ఇప్పుడు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, డ్వాక్రా మహిళలకు రుణాల పెంపు కార్యక్రమం గురించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రేణు, గత కొన్ని రోజులుగా కూడా ఈ డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణాలు పెంచాలి అనేటువంటి డిమాండ్లు అయితే వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్లకు రుణాలు సరిగా అందటం లేదు. అదేవిధంగా ఈ తక్కువ రుణాలు అంటే ఇప్పుడు ఖర్చులు పెరగటం కానీ, లేదంటే వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చేసుకోవడానికి కూడా కొంత ఈ ముడి సరుకు ధరలు కానీ ఇవన్నీ కూడా భారీగా పెరిగిపోవడం, అలా ఈ కొన్ని సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ ఎంఎస్ఎంఈలకు కానీ ఇలా పెట్టుబడులు పెట్టుకున్న మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే దీనికి సంబంధించి చంద్రబాబు ఎప్పటి నుంచో కూడా కసరత్తు చేస్తూ వస్తున్నారు. అలాగే అటు సెర్ప్ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి వివరాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది అందరికీ కాకుండా ఎవరైతే రుణాలను తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లిస్తూ ఉంటారో, అంటే ప్రతి నెల కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అలాగే గ్రూపుల్లో కూడా ఎటువంటి గొడవలు లేకుండా ఆ గ్రూపుల పరంగా కూడా రుణాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎటువంటి సమస్యలు సృష్టించకుండా ప్రభుత్వానికి వాటిని చెల్లిస్తూ ఉంటారో వాళ్ళకే దీన్ని అమలు చేసేటువంటి దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అలాగే ఇక్కడ అంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఒకవేళ వీళ్ళు ఏదైనా వ్యాపారాలు చేస్తుంటే వాటికి కూడా అవసరమైతే అదనంగా రుణాలు ఇచ్చే దిశగా కూడా అడుగులు పడుతున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. అయితే అధికారులు గ్రామాలకు వెళ్ళి మొత్తం కూడా అక్కడ ఒక అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. వెంకట్, దాని గురించిన డీటెయిల్స్ ఏంటి? అవును, అంటే ఇప్పుడు సాధారణంగా దీనికి సంబంధించి విమర్శలు వస్తాయి మామూలుగా. ఎందుకు అని అంటే కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోతే ఇది మళ్ళీ ఒక ఆ విమర్శకి ఇది రాజకీయంగా అంటే దుమారం రేపేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ఎటువంటి విమర్శలు రాకుండా ఉండే దిశగా ముందు అంటే అక్కడ గ్రామాలకు వెళ్లి ముందు అధికారులకు అవగాహన కల్పించడం, ఆ తర్వాత వాళ్ళు గ్రామాలకు వెళ్లి డ్వాక్రా గ్రూపులు ఎవరైతే ఉంటారో ఆ లీడర్ల నాయకత్వంలో అటు విఏఓలు కానీ వీళ్ళందరూ కూడా ముందు అవగాహన కల్పిస్తే క్షేత్రస్థాయిలో, ఆ తర్వాత దీనికి సంబంధించి రాజకీయ విమర్శలు రాకుండా, అంటే అందరికీ కొందరికి రుణాలు ఇచ్చి అందరికీ ఇవ్వటం లేదు అనేటువంటి విమర్శలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి విమర్శలు రాకుండా ఉండేందుకే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే ఎప్పటిలోగా కూడా ఈ రుణాల పెంపు కార్యక్రమం అమల్లోకి రానుంది వెంకట్? అయితే దీనికి సంబంధించి వచ్చే నెల నుంచి అనేది మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. అలాగే సెర్ప్ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తోంది ఈ రోజు నుంచి. మరి దీన్ని ఎప్పుడు ప్రకటిస్తారనేది చూడాలి. రైట్ వెంకట్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఎవరైతే సక్రమంగా కూడా డ్వాక్రా మహిళలు రుణాలు తీసుకున్న తర్వాత ఆ రుణాన్ని సక్రమంగా చెల్లిస్తున్నారో వాళ్ళ కోసం కూడా గ్రామాలకు వెళ్తారు అధికారులు. గ్రామాలకు వెళ్ళిన తర్వాత ఆ డ్వాక్రా గ్రూపుల్లో ఎంతమంది మహిళలు ఉన్నారు, వీళ్ళలో రుణాలు ఎవరు బాగా చెల్లిస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించి ప్రతి గ్రామం నుంచి కూడా అంటే ప్రతి గ్రామ సంఘం నుంచి కూడా 15 మంది చొప్పున ఎంపిక చేస్తారు. ఆ ఎంపిక చేసిన వాళ్ళకి 2 లక్షల రుణ పెంపు ఏదైతే ఉందో అది అందిస్తారు. సర్పు పరిధిలో 8,43,000 సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో కూడా 88,75,000 మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళందరికీ ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఆ సభ్యుల్ని ఎంపిక చేసిన తర్వాత మొత్తం కూడా ఈ రుణాల పెంపు గురించి ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తారు.